మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సహకారంతో రాంపూర్ గ్రామ పంచాయతీకి భారీగా నిధులు మంజూరయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 4 సీసీ రోడ్ల నిర్మాణ పనులను శనివారం కొల్చార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ రాంపూర్ గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి ద్వారా మరిన్ని నిధులు మంజూరు చేయించి గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్లు, మురికి కాలువల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లాలోని మారుమూల గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, అందులో భాగంగానే ఈ నిధుల కేటాయింపు జరిగిందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నెల్లి సంగమేశ్వర్, సీనియర్ నాయకులు జంగిడి పోచయ్య, మాజీ ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, వార్డు మెంబర్లు మధు, నాగేందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు జంగిట్ నాగరాజు, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న తీసేది రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరా కాలనీలో మా నూతనంగా ఎన్నికైనటువంటి నెల్లి సంగమేశ్వర్ రాజు గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి సహకారంతో మంజూరైనటువంటి ఈ 4 లక్షల సీసీ రోడ్డును ఎన్ఆర్జీఎస్లో భాగంగా ఈరోజు ప్రారంభించుకోవడం ఎంతో శుభసూచకం. ఇంతకాలం 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ రోడ్డు చూస్తే మనకు చాలా అభిమానంగా ఉండే. ఈరోజు ఈ రోడ్డును సీసీ రోడ్డు వేసి ఇక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళకి దారి నీట్గా చూపించడానికి కోసం మా సర్పంచ్ గారు కంకణం కట్టుకున్నారు. వాళ్ళు అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ పాలకవర్గ సభ్యులు మరియు సీనియర్ నాయకులు పోచన్న, గోవర్ధన్ రెడ్డి, మధు, వార్డు సభ్యులు, మా గ్రామ శాఖ అధ్యక్షుడు జంగి నాగరాజు మరియు అందరి సమక్షంలో ఈరోజు మనం సీసీ రోడ్డు మొదలు పెట్టడం జరిగింది. ఇలాగే సర్పంచ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అండగా ఉంటుందని, రాబో కాలంలో కూడా సైడ్ రైలు కూడా అడగడం జరుగుతుంది. అది కూడా మనం ఇన్ఛార్జ్ దృష్టి తీసుకెళ్ళి శాశ్వతంగా మన రాంపూర్ కాలనీ కానీ ఊరు కానీ రెండు దగ్గర కూడా సాధ్యమైనంత వరకు సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి మా మండల కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని, రాజుకు ఎప్పుడు అండగా ఉంటామని, ఇదే విధంగా అందరినీ కలుపుకొని మంచి అభివృద్ధి పథంలో రాంపూర్ను ముందు వరుసలో ఉంచి మంచి మండలానికి మంచి పేరు తెచ్చి జిల్లాకు మంచి పేరు తేవాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కూడా వారికి పాలకవర్గ సభ్యులకు మరి సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.